కుంభమేళ కుంభమేళ అనగానే మనకెవరు గుర్తొస్తారు? అక్కడ జరిగినటువంటి కుంభమేళకు వచ్చినటువంటి జనం కాదు గుర్తొచ్చేది. కుంభమేళలో ఫేమస్ అయినటువంటి ఓవర్ నైటే ఒక అమ్మాయి ఫేమస్ అయింది కదా! ఆ ఫేమస్ అయినటువంటి అమ్మాయి పేరు గుర్తొస్తుంది. ఆవిడెవరో కాదు, మోనాలిసా. ఈ మధ్య అంటే మోనాలిసా మొన్న ఒక ముస్లిం అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంది. అసలు ఆ ముస్లిం అబ్బాయి ఈ అమ్మాయికి ఎలా పరిచయం అయ్యిండు? ఆ మ్యారేజ్ చేసుకోవడానికి ముందు వాళ్ళ నాన్న పైన కేసు పెట్టడం జరిగింది. ఎందుకు కేసు పెట్టింది? అసలు ఏం జరిగింది? వీటన్నిటి విషయాల గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మోనాలిసా ఆ పేరుకు మనం ప్రత్యేకంగా గుర్తింపు అనేది చెప్పనవసరం లేదు. ఇది పలానా పలానా అని చెప్పనవసరం లేదు. కుంభమేళం అనగానే గుర్తొస్తుంది మోనాలిసా అని. ఆ అమ్మాయి ఎలా ఫేమస్ అయింది? కుంభమేళంలో పూసలు అమ్ముకుంటుంది. పూసలు అమ్ముకుంటున్న అమ్మాయిని కొంతమంది బ్లాగర్స్ ఉంటారు కదా, మన యూట్యూబ్ బ్లాగర్స్ కొంతమంది వీడియోలు తీయడానికి వెళ్ళి కుంభమేళాన్ని ఈ అమ్మాయి కనిపించిందంట. ఈ అమ్మాయి కనపడంగానే ఈ అమ్మాయి కళ్ళల్లో చక్రాలు తిరిగినాయి. కళ్ళల్లో చక్రాలు తిరగంగానే ఈ అమ్మాయి దేవకన్యలాగా వాళ్ళకి కనిపించేసి ఈ అమ్మాయిని వైరల్ చేసేసారు. ఓవర్ నైటే ఒక స్టార్దమ్ హీరోయిన్గా మారిపోయింది. ఒక స్టార్ హీరోయిన్గా ఫేమ్ తెచ్చుకుంది. ఫేమ్ తెచ్చుకున్న తర్వాత చాలామంది మీడియా ఛానళ్ళు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసిర్రు. ఆ అమ్మాయి మేకప్ల మీద మేకప్లు, బట్టల మీద బట్టలు, డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకొని, ఆ అమ్మాయి నడవడిక మార్చుకొని, ఒక స్మార్ట్ ఫోన్ కూడా ఆ అమ్మాయి చేత చిక్కించుకొని, తర్వాత పెద్ద హీరోయిన్ లెవెల్లోకి ఎదిగి ఆ అమ్మాయి ఏం చేసింది? కొన్ని మూవీస్లలో కూడా డ్యాన్సులు, పాటలు ఇట్లా అవకాశాలు కూడా వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంది. ఆ మ్యారేజ్ ఇప్పుడు పెద్ద చర్చాంశంగా మారింది. ఎందుకంటే ఆ అమ్మాయి చేసుకుంది ఎవరినో హిందూ అబ్బాయిని కాదు. ఆ అమ్మాయి హిందూ కుటుంబంలో పుట్టినటువంటి ఒక మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళ నాన్న పూసలు అమ్ముతున్నటువంటి వ్యాపారి. ఆ వ్యాపారి కడుపులో పుట్టినటువంటి ఈ అమ్మాయి కాదు, ఇంకొక ఇద్దరు కూతుర్లు కొడుకున్నట్టుంది. అట్లా ఉన్నారు వాళ్ళకి. అందులో ఈ అమ్మాయి కూడా. ఈ అమ్మాయి హీరోయిన్ అయింది కదా, హీరోయిన్ లెవెల్కి ఎదిగిపోయింది కదా, పెద్దని స్టార్ హీరోయిన్ అని అనుకుంది. హీరోయిన్ లెవెల్కి ఎదిగిపోయింది. ఈ అమ్మాయి తర్వాత యూట్యూబ్లో కాకుండా ఈ అమ్మాయి ఫేస్బుక్లో ఫర్మాన్ ఖాన్ అనే ఒక అబ్బాయిని, ముస్లిం అబ్బాయిని ప్రేమించేసి లవ్ జియాద్ అనొచ్చో లేకపోతే కేరళ క్రీనా అనొచ్చో, ఏమన్నా మీరు ఇష్టం. కేరళ లవ్ స్టోరీ చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. కేరళ లవ్ స్టోరీ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు ఈ అమ్మాయి మ్యారేజ్ చూస్తే అర్థమవుతుంది. కేరళ లవ్ స్టోరీ లాగానే కనపడుతుంది ఈ అమ్మాయి మ్యారేజ్ అని నాకైతే. ఈ అమ్మాయి ఏం చేసింది? లవ్ జియాద్ అంటే ప్రేమించేసింది. అబ్బాయిని ప్రేమించేసి ఆ అమ్మాయి ప్రేమకు అడ్డం వస్తున్నటువంటి వాళ్ళ నాన్నను వాళ్ళ పెళ్లి చేసుకుంటుంటే అడ్డం వస్తున్నాడు. ఆ అమ్మాయి ఏం చేసింది? కేరళకి వెళ్ళి హిందూ సాంప్రదాయ ప్రకారం వాళ్ళ ఫ్రెండ్స్ల మధ్య అంగరంగ వైభవంగా గుడిలో మంచిగా ఏమంటారు, పోలీసులు సెక్యూరిటీ తోటి, పోలీసుల అండదండలతోటి, తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దలతోటి కేరళలో ఒక గుళ్ళో ఈ ఫర్మాన్ ఫ్రెండ్స్ తోటి, ఈ అమ్మాయికి కొద్ది గొప్ప ఫ్రెండ్స్ ఉంటారు కదా, పెద్ద ఫేమ్ తెచ్చుకుంది కదా, ఈ అమ్మాయి ఫ్రెండ్స్ తోటి వివాహం అనేది జరిగింది. జరుగుతున్న సమయంలో వాళ్ళ నాన్న అడ్డం వస్తున్నాడు అని చెప్పేసి, మా నాన్న వల్ల మాకు ప్రమాదం ఉందని చెప్పేసి, మా పెళ్ళికి అడ్డం వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ నాన్న పైన కేసేసింది. ఇలా ఉంటుంది. అంటే ఓవర్ నైటు అంటే ఒక్కొక్క మెట్టి ఎక్కుతూ పోతే కష్టం విలువ తెలుస్తుంది. ఒకేసారి పోయి చెట్టు కొమ్మల్లో కూర్చుంటే దాని కష్టం విలువ తెలియదు కదా. అలా వాళ్ళ నాన్న అనేది కళ్ళకి కనిపించలే. వాళ్ళ నాన్న ఎలా చూసుకుంటాడు ఏంటి అన్నది కళ్ళకి కనిపించకుండా, వాళ్ళ నాన్న చెప్పిన మాటలు వినకుండా ఈ అమ్మాయి సేమ్ నాకైతే కేరళ లవ్ స్టోరీ 2 చూసినట్టుగానే అనిపించింది. కేరళ లవ్ స్టోరీ అయినా అట్లనే ఉంది. కేరళ లవ్ స్టోరీ వచ్చేసేమో అమ్మాయిలను మ్యారేజ్ చేసేసుకొని బయట దేశాలకు అమ్ముతారు. సెకండ్ సీజన్ వచ్చేసేమో అమ్మాయిలను లవ్ జియాద్ అంటే పేరుతోటి ఆ లవ్ జియాద్ అనే ఒక ప్రేమలో ముంచి వాళ్ళని హిందూ మ్యారేజ్ కూడా చేసుకొని వాళ్ళను ఒక ఏసే గృహాలకి అమ్మి వాళ్ళ ద్వారా డబ్బు పోగు చేసుకుంటారు. అందులో మంచి ముస్లిమ్స్ ఉన్నారని కూడా ఆ డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. మనకు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. అందులో ఒక 3 యువతల గురించి పర్టికులర్గా ఆ సినిమా మొత్తం కథా అంశం మొత్తం తీయడం జరిగింది. అది రియల్ స్టోరీ కాబట్టి దాని కొన్ని కోట్ల మధ్య అంటే కొన్ని చర్చల అంశాల మధ్య అది రిలీజ్ కూడా ఆటంకాలు వచ్చినాయి. అయినా కూడా అది రిలీజ్ అయింది ఓటీటీలో.
అది బాగుంది. చూడని వాళ్ళు ఉంటే చూడండి. పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ చూడండి. పిల్లలు చూసే విధంగా లేదు కాబట్టి, ఎందుకంటే అడల్ట్ కంటెంట్ ఉంది కాబట్టి పిల్లలు చూడలేరు, పేరెంట్స్ చూడాలి. దాంట్లో పేరెంట్స్ చూడడం కూడా ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పేరెంట్స్ మాటలు వినకుండా మ్యారేజ్ చేసుకుంటే ఏమవుతుంది అనేది కూడా ఆ సినిమాలో చెప్పడం జరిగింది అన్నట్టు. అదేవిధంగా ఇప్పుడు ఈ మోనాలిసా కూడా ఈ పేరెంట్స్ అనే వాళ్ళ నాన్న అడ్డం వస్తున్నాడు అని చెప్పేసి ఈ అమ్మాయి మ్యారేజ్కి అడ్డం ఉన్నాడని కేసు పెట్టేసి అతను జైల్లో పడేసి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఈరోజు మీడియా ముందుకు వచ్చేసి చెప్తుంది. ఈ అబ్బాయి వచ్చేసి కేరళ వాసి, ఆ అమ్మాయి వచ్చి తమిళనాడు కర్ణాటకకు మధ్యప్రదేశ్కి చెందినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చేసి మధ్యప్రదేశ్కి చెందినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి హిందూ కుటుంబంలో పుట్టినటువంటి అమ్మాయి. ఈ అబ్బాయిని, ముస్లిం అబ్బాయిని ప్రేమించింది. 2 years లవ్ అంట వాళ్ళది. ఫేస్బుక్లో లవ్, 2 సంవత్సరాల నుంచి ఫేస్బుక్లో లవ్. ఈ అమ్మాయికి కొన్ని మూవీస్ ఆఫర్స్ చూపించిండో తెలియదు. ఆ అబ్బాయి ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాకు కొన్ని మూవీస్ వచ్చినాయి, తమిళంలో కన్నడంలో కొన్ని మూవీలు ఉన్నాయి, నాకు రిలీజ్ కాలేదు, ఇంకా రిలీజ్ అయితే ఈ మధ్య రిలీజ్ అయితే మీ ఇద్దరం హిందూ మ్యారేజ్ చేసుకున్నావు, ఆమె మతాన్ని ఆమెను గౌరవిస్తాను, నేను నా మతంలోకి కన్వర్ట్ చేసుకోవాలని చూడట్లేను, ఆమె మతం ప్రకారమే, వాళ్ళ ఆచారం ప్రకారమే మ్యారేజ్ చేసుకున్నాను, నేను మా మతంలోకి కన్వర్ట్ కావని చెప్పేసి నేను అనే రకాన్ని కాదు, నేను నిజంగా ఆ అమ్మాయిని ప్రేమించాను, ఇష్టపడిన కాబట్టికే ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పేసి అతను చెప్తున్నాడు. ఎవరు? ఫర్మాన్ ఖాన్ చెప్తున్నాడు. ఈ అమ్మాయి కూడా ఏం చెప్తుంది? మాది లవ్ జియాద్ మ్యారేజ్ కాదు, లవ్ జియాద్ ద్వారా లవ్ చేసుకున్నటువంటి వాళ్ళం కాదు, మేము నిజంగానే గాఢంగా లవ్ చేసుకున్నాం, 2 years లవ్, అందుకే మా నాన్న చెప్పకుండా కేరళ పారిపోయి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పుకొస్తుంది. ఇక నిజంగా చెప్పాలంటే ఈ అమ్మాయి కొన్ని మూవీస్ చూస్తుందా లేదా, కేరళ స్టోరీ అయితే ఈ అమ్మాయికి దగ్గరగా అనుకూలంగా ఉందేమో నాకు అనిపించింది. ఎలా ఉంటుందంటే తేనె పూసిన కత్తి అంటారు చూసినావా, మెల్లగా ఎలా నూనె పూసిన కత్తి అంటే తేనె పూసిన కత్తి అంటారు కదా, అలా ఉంది. అలా ఉన్నది ఆ అబ్బాయి మాట విధానం, అలా ఉన్నదని నాకు అనిపించింది. ఈ అమ్మాయికి రేపు ఫ్యూచర్లో ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? ఈ అమ్మాయిని ఓవర్ నైటే ఒక స్టార్ హీరోయిన్గా తయారు చేసినటువంటి కొంతమంది బ్లాగర్స్ ఉన్నారు, కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు. ఆ అమ్మాయి పెద్ద హీరోయిన్ లాగా హోదాలో ఫీల్ అవుతూ ఈ అబ్బాయిని లవ్ చేసింది. స్మార్ట్ ఫోన్లు, మంచి కార్లు, మంచి డ్రెస్సింగ్, మేకప్, ఇవంతా నేను హీరోయిన్, నాకు సూపర్ తోపు, నాకు ఏ ఆడడం లేదు. అక్కడ కూడా ఆ అబ్బాయి నేను కొన్ని సినిమాలు తీస్తున్నా, నేను ప్రొడ్యూసర్లు చేస్తున్నా, నేను సినిమాల డైరెక్టర్ను, హీరోను, విలన్గా చేస్తున్నా, అది చేస్తున్నా, రోల్స్ పోగిస్తాను, నీకు కూడా ఇస్తాను అవకాశాలని చెప్పిండా. ఎలా మోసపోయిందనేది తెలియదు. కానీ ఇప్పుడైతే ఈ అబ్బాయిని అయితే మ్యారేజ్ చేసుకుంది. రేపు వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందా లేదా తెలియదు. కొంతమంది వర్గాలు అంటున్నాయి, అరే కేరళ 3 మూవీ ఖచ్చితంగా మళ్ళీ వస్తుందేమో అని మళ్ళీ కొంతమంది వర్గాలు చెప్తున్నారు. కొంతమంది వర్గాలేమో ఇది ఖచ్చితంగా లవ్ జియాదే అని కొంతమంది వర్గాలు చెప్తున్నారు. కొంతమంది వర్గాలేమో హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది కదా, ఖచ్చితంగా మతం మారాల్సిందే అని కొంతమంది చెప్తున్నారు. అసలుకు మనం ఏంటంటే కొంతమంది చెప్పాలంటే ఓవర్ నైట్లో పెద్ద స్టార్గా ఎదుగుతారు కదా, వాళ్ళ లైఫ్ అనేది ఇలానే ఉంటుందేమో అని నాకు అనిపించింది. ఈ మోనాలిసాను చూసిన తర్వాత అలానే అనిపించింది. ఎందుకంటే ఎక్కువ నీటి బుడగలాగా అన్నట్టు, వాళ్ళ జీవితాలు నీటి బుడగలాగా, ఎప్పుడు పలిగిపోతుందో అర్థం కాని జీవితాలు అన్నట్టు. మనం అనుకుంటాం వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్న పూసలు అమ్ముకుంటూ ఉన్నటువంటి అమ్మాయిని ఒక స్టార్ హీరోయిన్గా తీసుకొచ్చి ఒక చెట్టు కొమ్మల మధ్య ఒక బిల్డింగ్ పైన కూర్చోబెడితే ఈరోజు ఆ అమ్మాయి చేసిన పని ఏంటి? హిందూ అబ్బాయిలని ఇష్టపడి పెళ్లి చేసుకుందా, పోనీ వేరే కులస్తుని మ్యారేజ్ చేసుకున్నది. ఈరోజు ఆ అమ్మాయి లైఫ్ ఏమైపోతుందా అబ్బా అని చెప్పేసి సోషల్ మీడియా మొత్తము కోడై కూస్తుంది. అందులో భాగంగానే కేరళ లవ్ స్టోరీ 3 వస్తుందేమో, ముందు ఇంకొక 6 నెలలు ఆగండిరా, కేరళ లవ్ స్టోరీ ఖచ్చితంగా వస్తుంది. ఈ అమ్మాయి చూస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటుంది అని చెప్పేసి బాధపడే వర్గాలు కూడా చాలా ఉన్నాయి. మీరు ఈ అమ్మాయి చేసిన పనికి కరెక్ట్ అనుకుంటారా, రైట్ అనుకుంటారా అనేది కామెంట్ చేయండి. నాకైతే ఈ అమ్మాయి చెప్పే వాళ్ళు లేకపోవడం వల్ల మోసపోయిందేమో అనిపించింది. కేరళ లవ్ స్టోరీ చూడండి, అసలు బాధగా ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే అమ్మో ఇలా కూడా ఉంటుందా అనే స్థితిలో ఉంటుంది. ఆ మూవీ చూస్తే అంత భయం వేస్తుంటుంది మనకు. ఒక పక్క ఫస్ట్ స్టోరీ, తర్వాత సెకండ్ స్టోరీ చూడండి, అంత బాగా చూపించింది డైరెక్టర్ గారు. నిజంగా ఆ డైరెక్టర్ గారికి దండం పెట్టాల్సిందే. ఇప్పుడు అలాంటి సినిమా చూసిన తర్వాత ఇక్కడ ఈ అమ్మాయి చేసే పనులు చూస్తుంటే సేమ్ ఏం జరుగుతుందిరా నాయన అనే స్థితిలో ఉన్నది. రేపు ఒకవేళ ఈ అమ్మాయికి జరగరాంది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు ఏంటి? వాళ్ళ నాన్నని కాదన్నది, అమ్మ నాన్నలు కాదన్నది, అందరిని కాదని ఈ అబ్బాయి వెంట మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతే ఎవరు బాధ్యులు అని చెప్పేసి చాలామంది వర్గాలు బాధపడుతున్నారు. మీరు కూడా ఈ అమ్మాయి చేసిన పనిని సమర్థిస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.